ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మేము అడిగిన ఈ ప్రశ్నకు మంత్రి గారు స్పష్టంగా సమాధానం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అధ్యక్ష, మహిళల మొహాల్లో చెప్పలేనంత ఆనందం ఈ రాష్ట్ర మహిళల మొహాల్లో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, కాంట్రాక్ట్ పనుల్లో కావచ్చు అధ్యక్ష, 50% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా మనము డ్వాక్రా మహిళల 0 వడ్డీకే రుణాలను ఇస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇది ఒక గొప్ప పథకం అధ్యక్ష. మహిళలకు ఎంతగానో ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి గొప్ప పథకం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అయితే మనము గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే అధ్యక్ష, కనీసము ఈ పథకాన్ని ఏమాత్రం కూడా అమలు చేయలేదు అధ్యక్ష. చెప్పాలంటే అధ్యక్ష, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే అసలు వీళ్ళు డ్వాక్రా లోన్లు అసలు ఏమన్నా రుణమాఫీ చేశారా అధ్యక్ష? డ్వాక్రా లోన్ రుణమాఫీ కాదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు సంగ దేవుడికి ఎరుగు అధ్యక్ష, కనీసం వడ్డీ కూడా ఏమాత్రం కూడా రుణమాఫీ చేయలేదని ఎంతగానో స్పష్టంగా మనకి అర్థమవుతుంది అధ్యక్ష. దాన్ని మనం చూసాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఈ డ్వాక్రా లోన్లకు వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ గురించి మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, మనము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పద్ధతిలోనే ఈరోజు ఆన్ టైమ్ ఎవ్రీ ఇయర్ అధ్యక్ష, ఆన్ టైము గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలకు డ్వాక్రా లోన్ల కింద ఉన్నటువంటి లోన్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఏటా అధ్యక్ష క్రమం తప్పకుండా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు వేసి 4 దఫాలుగా ఈ రుణాల్ని మనము మాఫీ చేస్తూ వస్తున్నాం అధ్యక్ష. మరి దీంట్లో భాగంగానే అధ్యక్ష, ఈ రోజు వరకు కూడా చూసుకుంటే ఈ గతంలో తీసుకున్న డ్వాక్రా లోన్లు ఏవైతే ఉన్నాయో మన ప్రభుత్వం వచ్చే ముందు నుంచి ఏదైతే ఉన్నాయో అవి దానికి గాను 12,777 కోట్లు ఆల్రెడీ మనము అక్క చెల్లెమ్మలకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇవి 2 దఫాల్లో మనం చెల్లించాం అధ్యక్ష. అలాగే రానున్న కాలంలో ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష 6,400 కోట్లు ఈ బడ్జెట్లో కూడా మనం కేటాయించాం అధ్యక్ష. అధ్యక్ష, మనం తీసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అధ్యక్ష ఈ గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఉన్నటువంటి ఈ డ్వాక్రా లోన్లు మొత్తం ఎంతైతే ఉందో దానికి గాను ఏకంగా అధ్యక్ష 25,516 కోట్ల రూపాయలను డ్వాక్రా రుణాలని మన ప్రభుత్వం మాఫీ చేస్తుంది అధ్యక్ష. ఇది చరిత్ర అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ మనము మన ప్రభుత్వంలో ఏదైతే మనము వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలను ఇస్తున్నామో అధ్యక్ష, అందులో ఆ గ్రూపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ వడ్డీ అప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంతో ఘనంగా అసలుకి మహిళల మీద ఎటువంటి బాధ్యత లేకుండా ఆ వడ్డీ అప్పుల్ని కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇందుకోసం ఇప్పటిదాకా కూడా అధ్యక్ష దాదాపు 18,000 కోట్లు ఖర్చు చేశాం అధ్యక్ష. మరి ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ఈ బడ్జెట్లో చూసుకుంటే దీనికి గాను 800 కోట్లని కూడా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఏమనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరూ మహిళలందరూ ఎంతో అదృష్టవంతులని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకు అదృష్టవంతులని నేను అంటున్నానంటే అధ్యక్ష, మనం చేసుకున్న అదృష్టము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అనుక్షణం మహిళా సంక్షేమం కోసము పరితపిస్తూ అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకు ఎంతో ఆర్థిక భరోసాని, స్వేచ్ఛని, ధైర్యాన్ని ఇస్తున్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి పాలనలో మేమంతా ఉండడము ఎంతో సంతోషము, మహిళలంతా ఆనందంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇంత చిత్తశుద్ధన్న ముఖ్యమంత్రి గారికి మహిళలు ఎప్పుడూ అండగా ఉంటారని భావిస్తూ ఉంటామని ఎప్పుడు ఈ సభ వేదికగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు మర్చిపోయారు కొండవీడు కోట, అందుకనే అడిగారు అధ్యక్ష. థ్యాంక్ యూ.
24-29 గౌరవ మంత్రివర్యులు విజనరీ చాలా అద్భుతంగా ఉంది. పరిశ్రమల హోదా కల్పించడం కూడా స్వాగతించవలసినటువంటిది, అభినందించవలసినటువంటిది. దీనివల్ల ఏంటంటే టూరిజం ఇంకా బాగా వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఉపాధి ఎక్కువ కలిగించేటువంటి రావాలని టూరిజం పరంగా టూరిజం డెవలప్ అయ్యేటువంటి దాంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి దానికి హెల్త్ టూరిజం కానీ, టెంపుల్ టూరిజం కానీ, ఓల్డ్ ఏదైతే చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే అధ్యక్ష ఈరోజు టూరిజం డెవలప్ అవటంలో ఎటువంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఒకటే ఉంది, మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో. ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆ విధంగా టూరిజం డెవలప్ కావాలనేటువంటిది మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక కూడా. దాంట్లో భాగంగానే అధ్యక్ష కొండవీడు కోట గౌరవ మంత్రివర్గ గారి దృష్టికి కూడా తీసుకెళ్లా. అంత అద్భుతంగా ఉంది కానీ ఇది చేర్చలేదనే బాధ నాకైతే ఉంది. కొండవీడు కోట గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంఛిది, అమరావతిలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి టూరిజం ప్లేస్ అధ్యక్ష. రెడ్డి రాజులు 700 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి కొండవీడు కోట. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. కొండవీడు కోట ఎంతో పురాతనమైన ప్రాశస్త్యం కలిగినటువంటి విశేషమైన ప్రదేశం అధ్యక్ష. కొన్ని వందల ఎకరాలు ఉంది. అదే కాకుండా అధ్యక్ష కొండపైన 3 చెరువులు ఎక్కడ ఉండవు అధ్యక్ష. నాకు తెలిసేది నేను ఎక్కడ చూడలే. 3 లేకులు 365 రోజులు వాటర్ ఉంటుంది అధ్యక్ష. ఒక్క లేక్ మాత్రం 3 లేక్స్, 3 చెరువులు, ఊటబాయి ఉంది, శివాలయం ఉంది, నరసింహాలయం ఉంది, ఆదిలక్ష్మాలయం ఉంది, వేమన్న గుడి ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అధ్యక్ష. ఒక్క ఘాట్ రోడ్ నిర్మించాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు 2019 జనవరిలో ప్రారంభోత్సవం చేశాం. తిరుపతిని తలపించేటువంటి ఘాట్ రోడ్డు నిర్మించారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొనియాడబడటం కూడా జరిగింది అధ్యక్ష.